హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే పెద్ద బతుకమ్మని ఎలా పెంచుకోవాలో చూసేయండి. ఇక్కడ పెద్ద బతుకమ్మ కోసం మేమైతే తంగేడు పువ్వు, గునుగు పువ్వు, టేకు పువ్వు, బంతి పూలు, సీతజడ పూలు, తోకబంతి పూలు, ఇలా చాలా పూలు అయితే తీసుకున్నాం అనమాట. పూలన్నీ తీసుకున్న తర్వాతకి ఒక బేసన్ తీసుకొని బేసన్లోకి అయితే ఆకులు వేసేసుకున్న తర్వాతకి పసుపు కుంకుమ వేసేసి బేసన్ అంతా నిండేలాగా ఏమన్నా ఆకులు వేసేసి అయితే బేసన్ అయితే నింపుకోవాలి. ఇక్కడ మేమైతే తంగడాకు వేసేసి బేసన్ అంతా కవర్ చేసుకున్నాము. బేసన్ అంతా కవర్ చేసిన తర్వాతకి ఇక్కడ మేము ఫస్ట్ స్టెప్‌కైతే టేకు పువ్వు అయితే పెట్టుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్‌లో టేకు పువ్వు పెట్టుకోవడం వల్ల టేకు పువ్వు అయితే మంచిగా అనుగుతదనమాట. సో, ఇక్కడ మేము సెకండ్ స్టెప్‌లో అయితే తంగేడు పువ్వు అయితే పెట్టేసుకున్నాము. థర్డ్ స్టెప్‌కొచ్చేసరికి గునుగు పువ్వు అయితే పెట్టుకుంటున్నాము. ఇక్కడ మనం పూలన్నీ పెట్టుకునేటప్పుడు కలర్ కాంబినేషన్ చూసుకుంటూ మంచిగా పెట్టేసుకోవాలి. ఫోర్త్ స్టెప్‌కి ఇక్కడ మేమైతే తోకబంతి పూలయితే పెట్టేసుకుంటున్నామనమాట. తోకబంతి పూలు పెట్టేసుకున్న తర్వాతకి మనం ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి మిడిల్‌లో అయితే ఆకులు వేసుకుంటూ బతుకమ్మ పేర్చుకోవడం వల్ల బతుకమ్మ అయితే స్టిఫ్‌గా ఉంటదనమాట. సో, ఇక్కడ మేము ఫిఫ్త్ స్టెప్‌కైతే టేకు పువ్వుకైతే గ్రీన్ కలర్ వేసి ఫిఫ్త్ స్టెప్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ మేము సిక్స్త్ స్టెప్‌కైతే సీతజడ పూలైతే పెట్టుకున్నాం. ఈ ఫ్లవర్స్ అయితే కలర్ కాంబినేషన్ బావుంటాయి. సెవెంత్ స్టెప్‌కైతే తంగేడు పూలు పెట్టుకొని అయితే సెవెంత్ స్టెప్ అయితే ఇలానైతే కంప్లీట్ చేసుకున్నాము. సో, ఎయిత్ స్టెప్‌కొచ్చేసరికి మళ్ళీ టేకు పువ్వుకైతే కలర్ పెట్టేసి కంప్లీట్ చేసుకున్నామనమాట. సో, ఇలానైతే ఎయిత్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నైన్త్ స్టెప్‌కొచ్చేసరికి ఆరెంజ్ కలర్ బంతి పూలైతే పెట్టుకున్నామనమాట. సో, ఇలా మనం ఫ్లవర్స్ పెట్టుకునేటప్పుడు కలర్ కాంబినేషన్ చూసుకుంటూ పెట్టుకోవాలి. 10థ్ స్టెప్‌లోనే అయితే ఆకులు పెట్టేసుకొని కవర్ చేసుకున్నాము. 11థ్ స్టెప్‌కొచ్చేసరికి యెల్లో కలర్ బంతి పూలైతే పెట్టుకున్నాము. 12థ్ స్టెప్‌లోనైతే జిల్లేడు పూలైతే పెట్టుకున్నాం. మనం జిల్లేడు పూలు 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ మేమైతే వైలెట్ కలర్ అయితే పెట్టేసుకున్నామనమాట. 13థ్ స్టెప్‌లో ఇక్కడ మేమైతే టేకు పువ్వుకి లైట్ బ్లూ కలర్ వేసేసి పెట్టేసుకున్నామనమాట. 14థ్ స్టెప్‌లో ఇక్కడ మేమైతే తోకబంతి పూలు పెట్టేసుకున్నాము. 15థ్ స్టెప్‌లో ఇక్కడ మేమైతే తెల్ల జిల్లేడు పెట్టేసుకున్నాము. 16థ్ స్టెప్‌లో ఇక్కడ మేమైతే మందార పూలైతే పెట్టేసుకున్నామనమాట. సో, దానిపైన బంతి పూలైతే పెట్టేసుకున్న తర్వాతకి చక్రం పూలు, రుద్రాక్ష పూలైతే పెట్టేసుకొని ఫైనల్‌గా బతుకమ్మనైతే కంప్లీట్ చేసుకున్నాము. సో, సింపుల్‌గా ఇలానైతే పెద్ద బతుకమ్మనైతే పేర్చుకోవచ్చు. చూసారు గదా! ఎలా ఉందో కామెంట్ చేయండి మా బతుకమ్మ అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.